హాయ్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఒక సింపుల్ రెసిపీ కడప సైడ్ మామిడికాయ పచ్చడి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఎలా చేసుకుంటారో ఈ వీడియోలో చూపించేస్తాను. సింపుల్ అనేసి అది బాగుంటుందో బాగుండదో అనేసి అనుకోవద్దండి. చాలా ఈజీగా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. స్కిప్ చేయకుండా చూడండి, అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ నాకు కావాలి. వీడియోలోకి వెళ్ళిపోదామా? ఫస్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకోవాలి. మిక్సర్ జార్లో కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోండి. నేను ఒక మామిడికాయకి 1/2 కిలో మామిడికాయకి 8 నుంచి 9 వరకు ఎండుమిరపకాయలు వేసుకున్నాను. బాగా కారం ఉన్నాయండి ఇవి గుంటూరు మిరపకాయలు. ఎండుమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి. తర్వాత వచ్చేసి మామిడికాయ ముక్కలు పీల్ అనేది నేను తీయలేదు, మీరు కావాలంటే ఆ స్కిన్ పీల్ చేసుకోవచ్చు. కానీ ఇలా కూడా ఒక డిఫరెంట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. కట్ చేసిన మామిడికాయ ముక్కలు మిక్సర్ జార్లో వేసేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న ముక్కలకి అయితే కట్ చేశాను. పెద్ద ముక్కలుగా కట్ చేస్తే అవి గ్రైండ్ అవ్వవు కదా, ఒకటి గ్రైండ్ అవుతుంది, ఒకటి అవ్వదు. అందుకనేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను. ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత అందులో కొద్దిగా వాటరు, ఒక 6 to 7 టేబుల్ స్పూన్స్ వాటర్ ఉంటాయండి, అంతేను. తర్వాత ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి బరకగా. ఈ విధంగా ఉంటే చాలు. ఆల్రెడీ రోట్లో అయితే ఒకసారి రోటి పచ్చడి అయితే చేసి పెట్టాను. రోల్ లేని వాళ్ళైతే ఈ విధంగా మిక్సర్ జార్లో వేసుకొని చేసుకోండి, సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది. గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి. పచ్చడికి సరిపడా వేసుకోండి, బాగుంటుంది. అందులో వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, అలాగే మినపప్పు వేసుకోవాలి. అవి చిటపటలాడేంత వరకు వెయిట్ చేసి తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు చూడండి ఈ విధంగా ఇంత సైజులో అయితే కట్ చేసి వేసాను. ఆ సైజులో వేస్తేనే మనకి మధ్య మధ్యలో ఆనియన్ వచ్చేసి తగులుతూ ఉంటే తినేటప్పుడు చాలా బాగుంటుంది టేస్టీగా. టేస్ట్కి సరిపడా కొద్దిగా సాల్ట్ అండి, ఉల్లిపాయ ముక్కలు చప్పగా లేకుండా సాల్టీగా ఉంటాయి. ఆల్రెడీ పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు వేసాం కదా. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కొద్దిగా వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఒకసారి స్పూన్తో బాగా మిక్స్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే చాలు. మనకి ఎక్కువ కలర్, బ్రౌన్ కలర్ అలా రావాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత మామిడికాయ పచ్చడి అయితే వేసేయాలి. మామిడికాయ పచ్చడి వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ అలా మిక్స్ చేస్తూ ఉండండి చాలు. ఎక్కువ ఉడికించుకోకూడదు. అలానే వేసిన వెంటనే దించేయకూడదండి. ఒక 2-3 మినిట్స్ అలా వేడైతే సరిపోతుంది. ఈ విధంగా పోపు పెట్టుకొని మామిడికాయ పచ్చడిని ఒక బౌల్లో తీసేసుకుంటే బయట ఉంచినా కూడా 2 రోజుల పాటు ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే ఒక 15 డేస్ వరకు ఉంటుంది. ఇది వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీరు సింపుల్ అని చెప్పేసి పక్కన పెట్టేద్దండి. రెసిపీ తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, ఇంట్లో మీకు నచ్చుతుంది. ఇది సమ్మర్ సీజనే కాబట్టి ఈ మామిడికాయలు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూనే ఉంటాయి. ఒక్క మామిడికాయ చేసుకున్నా కూడా ఇంటిల్లిపాది తినొచ్చండి. కొద్దిగా వేసుకున్నా కూడా రైస్ మొత్తానికి సరిపోతుంది. కడప సైడు అప్పటికప్పుడు చేసుకునే మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇంకో మంచి రెసిపీతో వస్తాను. బాయ్.